నారాయణం నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదిరయే. పుట్టుక గాని ముసలితనము గాని లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయిన వాడు, పాంచ భౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాం. ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యం. అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తూ ఉంటారు. ఇది 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెడుతూ ఉంటారు. శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానానంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడికే తెచ్చిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగి పోతూ ఉంటుంది. అందుకే అది నైమిషారణ్యం. ఒకనాడిక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంతచిత్తుడు, వ్యాస మహర్షి శిష్యుడు, మహాత్ముడనైన సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చొని విష్ణు ధ్యానంలో మునిగిపోయాడు. క్రాంతదర్శి అయిన ఈ మహా పౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులికించిపోయింది. ఆ పులకింత శౌనిక మహర్షికి చెప్పకనే చెప్పినది. ఎవరో మహానుభావుడు వచ్చాడని, ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటానుకొని సూత మహర్షిని కనుగొని ఆయన కనులు తెరుచునందాక అక్కడే వేచి ఉండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తీసుకుని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యం ఇచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొక మారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు. హే సూతదేవ, మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడు ఎవరు? పూజ్యుడు, ధ్యానయోగ్యుడు ఎవరు? ఈ జగత్తుకు స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవదేవుని యొక్క స్వరూపమేంటిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతాడు? ఏ యాగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలెన్ని? వాటికి వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించే వాడెవరు? ఏ మహామతి, వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ము ధన్యులను, జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి. 1 నిమిషం పాటు కన్నులు మూసుకొని ధ్యానం చేసి కన్నులు తెరిచి చెప్పసాగాడు సూత మహర్షి. శౌనకదేవ, ఇతర మునీంద్రులారా, మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను. ఈ గరుడ మహాపురాణం సారభూతము, విష్ణు కథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు తన తపోబలంతో, భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనమైన ఆయన సామీప్యాన్ని పొందిన వాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. దేవతాశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే, ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ, ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేని వాడైన జగద్రక్షకై సనత్ కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. మునులారా, ఆ పరమాత్మ
మొట్టమొదట కౌమార సర్గలుగా అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహా లోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షి నుంచి రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్వీని ఉద్ధరించి స్థితి కారకుడైనాడు. మూడవ అవతారం ఋషి నారదుడను పేరుతో జన్మించి స్వతంత్రత బోధనను చేశాడు. ఇందులో నిష్కామ కర్మను గురించి చెప్పబడినది. నాలుగవది నరనారాయణ అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్షణ కోసం కఠోర తపస్సు చేశాడు. దేవతలు దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. ఐదవ అవతారంలో శ్రీహరి కపిల నామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జన్మించి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. ఆరవ అవతారం దత్తాత్రేయుడు. ఆత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడు ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజ్కి ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వయంభువు మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలు అందుకున్నాడు. ఎనిమిదవ అవతారం వృషభదేవుడు. కేశవుడే నాభి మేరుదేవి దంపతుల పుత్రునిగా జన్మించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలను ఏర్పరిచి సర్వశ్రమాల చేత నమస్కరింపబడేటంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధము చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలోనున్న పృథ్వీ నుండి దగ్ధమున వలె అన్నాదికములను ఔషధ రాశులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన 9వ అవతారమైనది. భగవంతుని 10వ అవతారం మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం చివరిలో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన చేప రూపమును ధరించి భూమిని నావగా మార్చి వైవస్వత మనమును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. కూర్మావతారం మహావిష్ణువు యొక్క 11వ అవతారం. క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకు ఇవ్వడం కోసం క్రమంగా ఆది కూర్మ ధన్వంతరి మోహిని అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వ నరసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు. 15వ వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలో ఉన్న ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోనికి తెచ్చాడు. 16వదైన పరశురామ నామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై 17వదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్య దశరథుల పుత్రుడై శ్రీరాముడన పేరు అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ 20వ అవతారాలు బలరామ శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తాను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించాడు. దానవంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జీనపుత్రునిగా బుద్ధనామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన 21వ అవతారం. 22వ అవతారం కలియుగం 8వ సంధ్యలో రాబోతుంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణు యశుడను బ్రాహ్మణునింట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు. ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మానవులుగా జాతి చరిత్రగతిని మార్చగలిగే మహర్షులుగా ఆయననే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలని
మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణం పేరిట అధ్యయనం చేయించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నారాయణం నమస్కృత్వ నరం చైవ నరోత్తమం